నిజంగా తెలుగువారన్న వారందరూ కూడా ఇటువంటి కవి మా భాషలో మా జాతిలో పుట్టాడని గర్వించదగ్గ కవి. ఎక్కడో కన్నడిగులు తెలుగు భాగవతాన్ని వాళ్ళు ఆవిష్కరింప చేసుకుంటే వేల ప్రతులు అక్కడ పెడితే 10 నిమిషాల్లో అయిపోయాయి. ఆ రోజున బెంగళూరులో జరిగిన సభకి మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా రావడం జరిగింది. తెలుగు భాగవతాన్ని ఆవిష్కరించుకుంటే మేము తెల్లబోయే అదేమిటి తెలుగు భాగవతం ఆవిష్కరించుకున్నారు, కన్నడ భాగవతం ఉంటుంది కదా అంటే, ఏదైనా పోతన గారి దృష్టికోణం, పోతన గారి భాగవతం వేరని వాడు తెలుగు భాగవతాన్ని ఆంధ్రీకరించుకుంటే వేసిన ప్రతులన్నీ మొదటి రోజు గంటలో అయిపోయాయి ఆ రోజున బెంగళూరులో. అంత గొప్పగా పోతన గారిని ఆదరించి గౌరవిస్తారు మిగిలిన చోట్ల. అంతటి మహానుభావుడు. ఒక్కొక్క ప్రయోగం ఒక్కొక్క దేవతని ఉద్దేశించినప్పుడు ఒక్కొక్క అద్భుతాన్ని చేశారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి బాలశశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అంటారు. 9 లికారాలు వేస్తారు. ఆ లికారం వేయడంలో లింగస్వరూపాన్ని చెప్తుంటారు. వాలిన భక్తి మ్రొక్కెదా అంటారు. వాలిన భక్తి, నిలబడ్డ భక్తి, కూర్చున్న భక్తి ఉంటాయి ఆ లోకంలో. వాలిన భక్తి మ్రొక్కెదా ఏమిటి?